వర్మ గారు, వెల్కమ్ టు Yes. సుమన్ టీవీ. ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ యూ నేను మిమ్మల్ని చేసేది సుమన్ టీవీలో. థ్యాంక్ యూ వెరీ మచ్, దట్ సిగ్నిఫికెంట్ ఫర్ మీ. సో ఒక ఐడియల్స్ ఉండే కుర్రవాడు, కొంచెం చెడు జరుగుతుంటే కోపం వచ్చే కుర్రవాడు సర్వైవ్ అవుతాడా మీ ఫిలాసఫీ ప్రకారమే? నో నో. యా తెలివితేటలు ఉండే కుర్రవాడు అంటే అదే అన్న తెలివితేటలు అనేది ఇప్పుడు కోపం నటించడానికి నిజంగా కోపం రావడానికి తేడా ఉంటుంది. నటించింది ఆ ఎఫెక్ట్ కోసం అవ్వచ్చు, మీరేదో పని చేసుకోవడానికి. దానికి ఎనీ ఎమోషన్ విచ్ ఈస్ పుట్ జెన్యున్లీ అవుట్ సైడ్ వోంట్ వర్క్ ఇన్ ద ప్రాక్టికల్ వరల్డ్. ఎందుకంటే అవతల వాళ్ళు మనం అనుకున్నంత ఫీల్ అవుతాడు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో మనకు తెలియదు. అప్పుడు కోపం ఎప్పుడు వస్తుంది మీకు? నేనే రైట్ అనుకున్నప్పుడు వస్తుంది. నేనే రైట్ అని ఎట్లా అనుకుంటారు అసలు? ఎందుకంటే అవతల పాయింట్ ఆఫ్ వ్యూ మీకు తెలియకపోతే నేనే రైట్ అని ఎట్లా అనుకుంటారు? చాలా ఐడియలిస్టిక్ క్యారెక్టర్స్ ఎప్పుడు ఉండరు. ఐ మీన్ రియల్ వరల్డ్ ఇట్స్ నాట్ ప్రాక్టికల్. మీ లంచ్ బాక్స్లో ఏముంటుంది మామూలుగా? లంచ్ బాక్సా? లంచ్ అంటే లంచ్కి ఏం తింటారు మీరు మామూలుగా? అట్లానా? యూఆర్ నాట్ అ ఫుడీ. నో, ఏది ఇస్తే తినేస్తారు, బట్ అట్ ద సేమ్ టైమ్ యూఆర్ ఆల్సో వెరీ పికీ, ఐవ్ హర్డ్. నేను యూజువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఇఫ్ ఐ ఫీల్ హంగ్రీ ఐ వాంట్ ఈట్ ఇమీడియట్లీ. ఏదన్నా ఇప్పుడు నేను హోటల్లో ఆర్డర్ ఇస్తే ఫుడ్, ఆ ఫుడ్ డెలివరీ చేసే లోపల ఇవి ఉంటాయి కదా, కొంచెం ఒక చిన్న పచ్చడో లేకపోతే బటరో, అది తెలిసి ఫుడ్ మానేస్తాను. ఐ వాంట్ ఈట్ ఇట్ ఇమీడియట్లీ. ముందు సాలడ్ పెడతాడు, ఉల్లిపాయ ఏదేదో సంథింగ్, అంటే ఇంట్రెస్ట్ పోతుంది, ఆగలిపోయింది కాబట్టి ఇంట్రెస్ట్ పోతుంది తినడానికి. సో ఐ నెవర్ ఎవర్ థింక్ అబౌట్ ఫుడ్, నెవర్. ఈవెన్ ఇన్ మై చైల్డ్హుడ్ ఆల్సో ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ గారి క్యారెక్టర్స్ అన్నిట్లో గుడ్ అండ్ బ్యాడ్ మధ్య లైన్స్ కొంచెం క్లియర్గా తెలిసేవి. శివ అంటే మంచి అతను, కరెక్ట్. అండ్ అలాగే జేడి అంటే ఒక చెడ్డ అబ్బాయి, బ్యాడ్ బాయ్. ఆ తర్వాత లైన్స్ అన్ని బ్లర్ అయిపోయాయి. అది మీలో వచ్చిన మార్పా, లేక అప్పట్లో మీరు మంచివారు, తర్వాత మీకే లైన్స్ బ్లర్ అయిపోయాయి? I'm sure it is come as change in me because as you keep growing, your experiences and your understanding of the world changes. So good bad అనే ఆస్పెక్ట్ అనేది నేను I felt it was false. But సినిమాలో falsity ఉండకూడదని లేదు, that is a different matter altogether. But if you look at Sarkar, it's again like Shiva. Yeah, good bad. అదే point. Correct. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. Yeah. See, there is no doubt that I was highly influenced by Ayn Rand's Fountainhead Law, Howard Roark character. Definitely Shiva lo undi. Along with that, there is some aspects of Bruce Lee, some aspects of everything. But ఇప్పుడు నేను ఏం రియలైజ్ అయినంటే హావర్డ్ రార్క్ అనే క్యారెక్టరు అది ఫ్యాంటసీ ఆస్పెక్ట్లో నవెల్లో సర్వే అవుతుంది, కానీ రియల్ లైఫ్లో ఇట్ క్యాన్ నెవర్ బి దేర్. అంటే నేను హావర్డ్ కార్క్ లాగా ఫీల్ అయిపోయి నేను వచ్చి క్యారెక్టర్ని క్రియేట్ చేసి నేను చేసిన మాత్రం పీటర్ కీటింగ్ లాగా చేశాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రాక్టికల్ లైఫ్లో హావర్డ్ రాక్ని లోపల దాచి పెట్టుకుని పీటర్ కీటింగ్ లాగా యాక్ట్ చేయాలి, అప్పుడే సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అవును. యా, అంత సో చాలా మంది నన్ను ఏమనుకుంటారు, టాలెంట్ చూసి ఇచ్చేసారు అనుకుంటారు. టాలెంట్ ఈస్ జస్ట్ వన్ పార్ట్, డెఫినెట్లీ ఆఫ్ కోర్స్ ఇస్ రిక్వైర్డ్. టాలెంట్ ఒకటే సరిపోదు, యూనో. అండ్ అంటే ఇప్పుడు టాలెంట్ అనేది ఇన్హెరెంట్గా ఉంది అనుకుందాం, కానీ మీరు వేరే విధంగా పీటర్ కీటింగ్ ఆస్పెక్ట్లు చేసి ఏమేమి చేస్తే అది పుష్ అవుతుంది అనేది పాయింట్ అక్కడ. అబ్సల్యూట్లీ. సో అంత మీరు ఆ రోజున అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళి మీరు మీ ప్యాషన్ బయట పెట్టారా కన్విన్స్ చేయడానికి? మీ కథ బయట పెట్టారా? బేసిక్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు ఒకటి ఫండమెంటల్గా మనం మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడటానికి అవతరుడికి ఎలా చెప్తే అతను ఇంప్రెస్ అవుతాడు అనే దానికి డిఫరెన్స్ ఉంటుంది. ఎక్స్ప్రెషన్కి కమ్యూనికేషన్కి ఉన్న తేడా. ఎక్స్ప్రెషన్ అనేది మీదే, అది హావర్డ్ రార్క్. కమ్యూనికేషన్ అనేది మీ మెయిన్ టార్గెట్ అవతల వాళ్ళకి ఎలా వినిపిస్తుంది, ఎలా అర్థం అవుతుంది, అర్థం అవటం వలన నాకు వచ్చి ఉపయోగం ఏంటి అని ఒక గేమ్ ప్లాన్ చేసి మాట్లాడటానికి, జస్ట్ లైక్ దట్ మీరు తోచింది మాట్లాడటానికి ఉన్న తేడా. ఇప్పుడు చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ 3 గంటలు వెయిట్ చేశానండి బయట, చూడకుండా వెళ్ళిపోయాడు అని చెప్తారు. లేకపోతే వాళ్ళు పడ్డ అవమానాలు అన్నీ చెప్తారు. ఇది కొంచెం కింద నుంచి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా, వాళ్ళందరూ నా ఉద్దేశంలో హైలీ ఈగోయిస్టిక్ పీపుల్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎందుకు ఇవ్వాలి, వై దిస్ షుడ్ సంబడి గివ్ యూ ఇంపార్టెన్స్. నువ్వు ఇప్పుడు సక్సెస్ అయ్యావు, ఆ టైంలో అతనికి ఉన్న పర్స్పెక్టివ్ అట్లా తెలుస్తుంది. అది వీడియో లైబ్రరీ వాజ్ హైలీ సక్సెస్ఫుల్. నేను దాన్ని వదిలేసి ఈ సినిమా వస్తుందా, అసలు సినిమా చేస్తారా, అది ఆడుతుందా లేదా ఎవరికి తెలియదు కదా, అయ్యో. సో మంచి బిజినెస్ వదిలేసి వాళ్ళ మీద వదిలేసి
ఆర్డర్లు వచ్చాయి. వదిలేసాను కాబట్టి రావటం మానేసి అంటే వేరే వాళ్ళకి ఇచ్చాను అది. సో దానికి మై వైఫ్ వాజ్ వెరీ అప్సెట్. వర్మ గారు, మీరు వీడియో లైబ్రరీ ఎందుకు మూసేశారు, మూయొద్దు, సినిమా వాళ్ళ చుట్టూ తిరగద్దన్న రత్న గారు శివ సక్సెస్ అయ్యాక ఏమన్నారు? ఐ స్టిల్ రిమెంబర్ వైజాగ్లో అండ్ అంటే విత్ వెరీ గుడ్ రీజన్. సో ఐ వాజ్ అ బ్యాడ్ స్టూడెంట్. ఇంజనీరింగ్ ఎగ్జామ్ కృష్ణాపురాలో నా శాలరీ 800 rupees అండ్ షీ వాజ్ ఎ టాప్ స్టూడెంట్. సో ఆబ్వియస్లీ షీ రియలైజ్ షీ మ్యారీడ్ ఎ గుడ్ ఫర్ నథింగ్ బమ్. దట్స్ వాట్ షీ రియలైజ్, విచ్ ఇస్ ట్రూ ఆల్సో. సో దీనికి కాకుండా మళ్ళీ సినిమా పెచ్చ అదొకటి మళ్ళీ. దానికి తోడు నైజీరియాలో నాకు వాళ్ళ ఫాదర్ ఉద్యోగం ఇప్పించి 800 నుంచి 4000 rupees శాలరీ ఇస్తా ఆఫర్. దాన్ని మళ్ళీ వదిలేసి వీడియో లైబ్రరీ పెడతానని చెప్పి వీడియో లైబ్రరీ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ సినిమా వాళ్ళు వెనకాల తిరుగుతా. ఆబ్వియస్లీ ఐ థింక్ ఐ డిజర్వ్ టు బీ. సో అంత నెగిటివ్ ఇంప్రెషన్ వేరే వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ తను చేసినట్టు వేరే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కదా. అవునవును. And she was completely right in that. In her place she was right. 100%. Yeah. ఉంటుంది ఒక. So suddenly సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయి రామ్ గోపాల్ మరాఠీ డైరెక్టర్ లీడ్ అని వచ్చేసరికి obviously she was. మరి I never ever did anything in my life which I didn't want to. Not a single thing because of force from external forces. It could be people or circumstances. Yeah. మీ జీవితంలో మీ కెరియర్లోనే అతిపెద్ద సినిమా అంటే అక్కడ చెప్తుందండి హోవర్డ్ వర్క్ అది ప్రిన్సిపల్స్ అంతే కదా. బట్ నేను బయట చేసే యాక్షన్స్ అన్ని కూడా హోవర్డ్ వర్క్ కాదు. అంతే కదా. అంటే మీకు ఎలా చేరుకోవాలో అది మీరు ఏ స్క్రిప్ట్ అయినా రాసుకోవచ్చు ఆ రోజుకి తగ్గట్టు, కానీ చేరుకోవాలి మాత్రం హవర్డ్ రాక్. చేరుకోవాలనేది హవర్డ్ రాక్. పైనుంచి ఏ మార్గం మాత్రం ఎక్స్టర్నల్ గా పీటర్ కిట్టి శ్రీకృష్ణుడు అనమాట. మేబీ మీ అమ్మగారు ఎప్పుడు అంటుంటారు దట్ మీరు యూ హ్యావ్ దట్ కన్విక్షన్ ఇన్సైడ్ యూ, బట్ వెన్ యూ వాంట్ టు గెట్ యువర్ వే యూ మే గో దిస్ వే. ఇప్పుడు శ్రీకృష్ణుడు యుద్ధం చేసాడా లేకపోతే ఒకటి భగవద్గీత చెప్పారా యుద్ధంలో? ఐఎమ్ నాట్ వెరీ షూర్, ఐ డెంట్ ఫాలో. సో నేను ఎప్పుడు కూడా శివాలాగా డైరెక్ట్గా ఎప్పుడు వెళ్ళదు, నేను వేరే వాళ్ళతో చేయించేవాడిని. బట్ యూ హ్యావ్ అచీవ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక వెంకట్, సురేంద్ర, నాగార్జున తోటి ఒక్కళ్ళు కాదు అంటే మిగతా ఇద్దరు సపోర్ట్ చేస్తారు అనే ఫీలింగ్ నేను కలిగించడానికి ట్రై చేశాను కదా. ఆ ఎలిమెంట్ నేను కాలేజ్లో ఇప్పుడు నా దగ్గర ఒక 10 మంది ఉన్నారు నా గ్యాంగ్లో. ఆ 9 మంది ఒక్కొక్కరు నన్ను కొట్టగలుగుతాడు, కానీ అందరికన్నా నేను పవర్ఫుల్. ఎందుకంటే ఎవడన్నా నన్ను కొడితే మిగతా 9 మంది నన్ను సపోర్ట్ చేస్తారని భయం కల్పించారు వాళ్ళు. సో ఫుల్ క్లారిటీ. సో ద బేసిక్ ప్రిన్సిపల్ అదే, ఎక్కడ చేసినా ఎవరు చేసినా అదే. అంటే ఎనీబడి హూస్ కైండ్ ఆఫ్ గెట్స్ థింగ్స్ డన్, హి హాస్ టు హ్యావ్ దట్. సో ఇప్పుడు మరి ఇన్ని సంవత్సరాల తర్వాత రామగారు మీ కెరియర్లోనే అతిపెద్ద సినిమా చేయబోతున్నాను, ద బెస్ట్. అండ్ అది ఆ అవేకనింగ్ ఎందుకు వచ్చింది? వర్ యూ ఇరిటేటెడ్ అలాంగ్ ది వే? చాలా దానికి మెయిన్ రీజన్ అంటే ఒక ఎక్స్ట్రాడినరీ ట్రూత్. నేను ఇప్పుడు బుద్ధుడికి ఎక్కడ జ్ఞానోదయం బుద్ధి చెట్టు కింద, మా చెట్టు కింద ఎందుకు వేయడం నాకు తెలీదు, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. మనకి చెట్టు ఉంది ఇక్కడ. ఓకే. అది యాక్చువల్గా ఇప్పుడు అవలా, ఇప్పుడు చెట్టు రెలవెంట్ కాదు. రాత్రిపూట 5th వడగలో అయింది. అదేమైందంటే సడన్లీ రియలైజ్డ్ ఐన్ ర్యాండ్ కొన్ని ఆబ్జెక్టివిస్ట్ ఫిలాసఫీ ఏదైతే ఉందో, నేను దాని గురించి మాట్లాడి దాని గురించి బుక్స్లో రాసి అన్ని యూట్యూబ్ వీడియోలు అన్నీ కూడా నాకు క్రియేట్ చేస్తూ ఉండే. రామ్ గోపాల్ వర్మ పరిచయం చేశాడు ఐన్ ర్యాండ్ అని. ఆబ్జెక్టివిస్ట్ ఫిలాసఫీ అనేది నేను లైఫ్లో ఎప్పుడు ఫాలో అవ్వలేదని జ్ఞానోదయం అయింది ఇప్పుడు 5వ వడకలో, జస్ట్ హార్డ్లీ మంత్స్ బిఫోర్. అంతే కదా. అదేంటి ఆబ్జెక్టివ్స్ ఫిలాసఫీకి ఉన్న ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే, మీకు ఒక కాన్షియస్నెస్ వచ్చాక మీరు లైఫ్లో చాలా ఒక డెసిషన్ తీసుకోవాలి. నేను ఇక్కడికి రీచ్ అవ్వాలి, అది నేను సాధించాలి. అది మీరు పెద్ద ఇండస్ట్రీస్ అయిపోవాలా, లేకపోతే బాగా డబ్బు సంపాదించాలా, లేకపోతే పెద్ద ఏదైనా చేయాలా, మ్యూజిక్ ఇళయరాజా కన్నా మంచి మ్యూజిక్ ఏదో సంథింగ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎన్ ఆబ్జెక్టివ్. ఆ రోజు నుంచి ఎవ్రీ వర్డ్, ఎవ్రీ యాక్షన్, ఎవ్రీ థాట్ హ్యాస్ టు బి గేడ్ ఫర్ దట్. ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఎంతో కొంత మీరు పుష్ చేసి ఉంటే ఆ పని చేయకూడదు, అలా ఆలోచించకూడదు, రిలేషన్షిప్ ఉండకూడదు, అలాంటి అది లేకుండా. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అబ్జెక్టివిజం. అది నేను ఎప్పుడూ ఫాలో అవ్వలేదు అన్నది
జ్ఞానోదయం ఇప్పుడు తెలుసుకున్నా. ఫిఫ్త్ వాడుకోవాలి. ఫిఫ్త్ వాడుకోవాలి అది కూడా.